హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది ఏదైనా సరే నా ఛానల్లో పోస్ట్ చేసి. మధ్యలో చాలా వీడియోస్ చేశాను కానీ పోస్ట్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అండ్ పాండమిక్ హ్యాస్ టేకన్ అ టోల్ ఆన్ మీ. చాలా రకాలుగా ఐ వాజ్ ఎఫెక్టెడ్. కోవిడ్ కూడా వచ్చి తగ్గింది థ్యాంక్ఫుల్లీ. అందరు బాగానే ఉన్నారు మా ఇంటి నుంచి. సో యా, అండ్ ఇప్పుడు నుంచి ఐ థింక్ ఐ విల్ బీ కన్సిస్టెంట్ with doing videos and uploading it finally. సో ఇవాళ కూడా కైండ్ ఆఫ్ వ్లాగ్ వీడియోనే ఇది. చాలా ఫేమస్. అదేంటనే నేను చెప్పను. ఒక వంటకం చేద్దాం అనుకుంటున్నాను. కుకరీ షో లాగా కాదు, బట్ కుకింగ్ వీడియో. దట్ ఈస్ మై ఫేవరెట్ ఫుడ్ అనమాట, బగారన్నం. సో తెలంగాణ బగారన్నం ఎలా చేస్తారనేది చూడబోదాం. అండ్ ఎస్, ఐ ప్రామిస్ ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ బీ అంటారంటే కన్సిస్టెంట్ విత్ మై వీడియోస్. అండ్ ఇప్పటి నుంచి ఓన్లీ వ్లాగ్స్ అనే కాదు, ఎనీథింగ్ దట్ మ్యాటర్స్ అనే వీక్లో ఖచ్చితంగా ఒక వీడియో అని అప్లోడ్ చేసేలాగా ఐ ట్రై. సో కీప్ ఆన్ వాచింగ్ గైస్. సో ఎస్, హాయ్. అండ్ నేను కిచెన్కి వచ్చేసాను వంట చేయడానికి. సో వంట చేసే ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలియాలి కదా. సో మిరపకాయలు, సాల్ట్ తగినంత, ఇంత అని నేను చెప్పను. సో అండ్ ఇది వచ్చేసి హోల్ గరం మసాలా, ఇది పువ్వు, లవంగాలు, ఇలైచి, దాల్చిన చెక్క 2, బిర్యానీ ఆకు, షాహీ జీరా. ఇది చాలా ఇంపార్టెంట్ బగారా రైస్కి. అండ్ ఇది వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్. ఇది వచ్చేసి సోక్డ్ రైస్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దాని క్వాంటిటీ తగ్గట్టుగా రైస్ని ఫస్ట్ డే 1 hour ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ టిప్ అనమాట. నేను తీసుకున్న నార్మల్ బాస్మతి రైస్ని ఒక 1 hour నానబెట్టేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర, దెన్ ఆనియన్స్, చాలా సన్నగా జూలియన్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్. సో ఇవి వచ్చేసి మన ఇంగ్రీడియంట్స్. సో ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా. సో లెట్స్ బిగిన్ ది రెసిపీ. సో ప్యాన్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఇది ఒక అప్రాక్సిమేట్లీ ఒక ఐ థింక్ 2 big tablespoons ఆఫ్ ఆయిల్. ఓకే, తర్వాత ఇందులో వచ్చేసి మన హోల్ గరం మసాలా వేసేసుకుంటున్నాం. ఇది ఏదైతే ఉంది మనకి ఇప్పుడు ఇందాక చూపించాను కదా, ఇలైచి అదంతా. దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఎవరైనా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి తొందరగా ఎవరైనా గెస్ట్ వస్తున్నారు ఇంటికి చేయాలన్నప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ బిర్యానీ ఆకు, నెక్స్ట్ షాజీరా. లైక్ ఐ సెడ్, షాజీరా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. నా ట్రైపాడ్ పాడైంది, సో ఇదిగో ఇలా కష్టపడాల్సి వస్తుంది. అటొక చేత్తో ఇటొక చేత్తో అనుకుంటూ. సో వీటిని ఇలాగా ఫ్రై చేసేసుకుందాం మంచిగా. యాక్చువల్లీ ఇందులోకి ఇంకొకటి మరాఠీ మొగ్గ దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు మనం. అది ప్రస్తుతం నాకు అందుబాటులో లేదు, ఉంది కానీ ఎక్కడో ఉంటుంటుంది. రీసెంట్గానే ఇంట్లోకి మారాము, సో ఏవి ఎక్కడున్నాయనేది కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. సో అవి కొంచెం పాప్ అయ్యి బాగా వేగాలి. ఆ తర్వాత మనం ఓకే, బాగా పాప్ అయి నా మీద వేగుతున్నాయి. సో ఆనియన్స్, నెక్స్ట్ ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ని బాగా వేయించుకున్నాను. ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి రావాలి కొంచెం. టకటక కొట్టేయకూడదు. టకటక కొట్టేసి ఏంటంటే ఈ నాన్ స్టిక్ బేస్కి ఏదైతే ఇది సైడ్స్ ఉంటాయో అవి పోయి తొందరగా పాడైపోతుంది. సో బ్రౌన్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. సో ఇప్పుడు ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. నెక్స్ట్ మనం ఇందులో స్పైసీ చిల్లీస్ వేసుకుందాం. ఎన్ని అంటే ఒక 12 to 13 వేసాను నేను. కొంచెం స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఇంకెక్కువ వేసుకోవచ్చు ఆర్ తగ్గించేసుకోవచ్చు. సో కొంచెం వేయించేద్దాం. ఓకే, నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ దెన్ bunch of
కొరియాండర్ అండ్ మెంతి. ఒకసారి కలిపి కొంచెం ఘాట్ అనిపిస్తుంది, కొంచెం దూరం ఉండి వేయండి. నాకు ఆల్రెడీ ఆయిల్ చిల్లింగ్ కాబట్టి నేను అలాగ అస్సలు ఉండకండి. ఇప్పుడు ఇది కొంచెం వేగింది కదా, ఒక 30 సెకండ్స్ దీన్ని ఇంకా వేగనిద్దాం. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. సో నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నా. సో ఈ గ్లాస్ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా కాబట్టి ఒక గ్లాస్కి 1.5 కప్ వాటర్ వేయాలి. అంటే 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను నేను ఇప్పుడు. సో 3 గ్లాసెస్ వాటర్ వేసాను. అండ్ ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్, ఇది ఆల్మోస్ట్ ఒక 1 స్పూన్ దాకా ఉంటుంది, 1.5 స్పూన్ దాకా. ఒకసారి వేసుకుని వాటర్లో ఎప్పుడు కూడా ఉప్పు కొంచెం ఎక్కువ ఉంటేనే రైస్కి కరెక్ట్గా పడుతుంది. సో ఒకసారి కలుపుకుని నేను వాటర్ టేస్ట్ చూస్తా. ఇంకొంచెం పడుతుంది అనుకుంటా. సో ఆల్మోస్ట్ ఇంత పడుతుంది, చాలు. ఇప్పుడు ఇది ఒక పొంగు వచ్చేదాకా, అంటే ఒక బాయిల్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. సో ఇలా తెరులుతున్న వాటర్లో మనం ముందుగా నానబెట్టి కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. మినిమం 1 అవర్ నానబెట్టాలి. మ్యాక్సిమం మీ ఇష్టం, అంటే 2 అవర్స్ 3 అవర్స్ ఇష్టం. ఒకవేళ టైం ఉంటే అంతసేపు నానబెట్టుకోవచ్చు. సో దట్ మెతుకులు బాగా పొడి పొడిగా వచ్చి పొడుగ్గా వస్తాయి అన్నమాట. అంటే మన రెస్టారెంట్ స్టైల్లో వస్తాయి, అందుకని. బై ద వే కెమెరామెన్ మా అన్నయ్య. సో పక్క నుంచి ప్రాంప్ట్ చేస్తున్నారు, ఎందుకంత టైం కావాలో చెప్పు అని. సో ఇది వేసేసాను నేను. ఇప్పుడు దీన్ని ఇంకొక టిప్ ఏంటంటే, వేసిన తర్వాత వెంటనే ఎక్కువ కలపకూడదు. జస్ట్ ఒకసారి ఇలా అనేసి వదిలేయాలి, లేకపోతే మెతుకు అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇది పెట్టేసి అయిపోయింది. సో ఒక 10 మినిట్స్ తర్వాత ఇది ఎలా ఉంటుందో చూద్దాం. 10 మినిట్స్లో మ్యాక్స్ అయిపోతుంది, అప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. సో ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా సరే కుక్కర్లో చేసేటట్టయితే మూత పెట్టి విజిల్ పెట్టకండి, మెత్తగా అయిపోతుంది. 10-15 మినిట్స్లో పొడి పొడిగా రావాలి అంటే ఖచ్చితంగా ఉత్తగా జస్ట్ ఒక ప్లేట్ పెట్టేసేయండి. నేను చూపిస్తాను. ఇలా ఒక ప్లేట్ పెట్టేయండి. మీ దగ్గర ఏదైనా బరువు పెట్టడానికి ఉంటే బరువు పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు అంత ఫెసిలిటీ లేదు కాబట్టి నేను పెట్టట్లేదు. సో ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 మినిట్స్ ఇలా మనం ఉంచేద్దాం. అయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో 15 మినిట్స్ అయిపోయింది. మధ్యలో ఒకసారి కలిపాను, అది ఎందుకు చూపించడంలే అని చూపించలేదు. సో ఇప్పుడు తీసి నేను చూపిస్తా. బగారా రైస్ రెడీ అయిపోయింది. చూసారా, పలుకులుగా. ఓకే, పలుకులుగా వచ్చేసింది బాగా. అంతే, మన యమ్మీ బగారా రైస్ రెడీ అయిపోయింది. సో దీన్ని మీరు బగారా బైగన్ తోటి, మిర్చి కసాలం తోటి, దేనితోటన్నా సరే ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.